నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీ అంతు చూస్తారంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ కౌన్సిలర్ కన్నమ్మపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అమాయకుడి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వారిని సైతం ఈ ప్రభుత్వం విడిచిపెడుతోందని అన్నారు. తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది. చిన్నబాబు ఆ అబ్బాయి తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది. ఎంత రౌడీజం గూండాయిజం నంద్యాలలో ఈరోజు చూస్తున్నామంటే ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము ఎమ్మెల్యేలు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు. ఎవడైతే మాఫీ చేస్తాడో కేసులు మాఫీ చేస్తారో ఎవరైతే సెల్యూట్ కొట్టి తప్పుని ఒప్పు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలకు పెడుతున్నారు. ఆలగడ్డలో కూడా వైసీపీ నాయకులు ప్రజలు పెట్టారు కేసు వాపస్ తీసుకోమని, కేసు ఉండకూడదని. కానీ ఆలగడ్డ పోలీసులు ఈ అమ్మాయి విషయంలో మాత్రము నేను వాళ్ళకు సెల్యూట్ కొడుతున్నా. ఫోక్స్ యాక్ట్ కింద వాళ్ళని లోపల పడేసినారు. వైసీపీ నాయకులు ఒత్తిడి పెట్టినా కూడా వినలేదు. ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఆ విధంగా చేసినారు. ఇక్కడ ఏమైంది? ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు. ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి? ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు? నిన్నటికి నిన్న చిన్నరాయుడు అనే వ్యక్తి చంద్రాయుడు అనే వ్యక్తి 4 బాటిళ్లు దొరికినాయని చెప్పి అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సెలవు ప్రకటించకపోవడంపై కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ నేతలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం సిద్ధరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు ఉన్నారని అన్నారు. భక్తి గురించి ఎవరు మాకు చెప్పనవ We all are Hindus. It is our personal liking and disliking. I believe in all community, all religion. It is our faith. Ultimately, we all believe in our own whatever we practices. Will that affect you in Lok Sabha, sir? There is nothing, it is no way connected to this one. But one thing we have to tell, there should not be politics in dharma. There should no be politics in dharma. Is BJP doing that, sir? I am telling you, in dharma, there should be no politics. I am very clearly telling. బీజేపీ కార్యకర్తలు తమపై దాడికి ప్రయత్నించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 20 నుండి 25 మంది బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందు వచ్చారని, బయటకు రాగానే పారిపోయారని అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ భయపడుతుందని వారు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పోస్టర్లు ప్లకార్డులు చింపేసినా మేమేం పట్టించుకోమని వెల్లడించారు. ప్రధాని మోడీ అస్సాం సీఎంతో పాటు ఎవరికి భయపడమని స్పష్టం చేశారు. मतलब क्या समझ रखा है इन लोगों ने कि कांग्रेस पार्टी बीजेपी के कार्यकर्ताओं से, आरएसएस के कार्यकर्ताओं से डरती है क्या? ये कौन सा सपना देख रहे हैं? जितने हमारे पोस्टर फाड़ लो, जितने हमारे प्लेकार्ड फाड़ दो, कोई फर्क नहीं पड़ता हमें. हमारी विचारधारा की लड़ाई है. हम किसी से नहीं डरते हैं, ना नरेंद्र मोदी से डरते हैं, ना यहाँ चीफ मिनिस्टर से. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామాన భక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో రామరాజ్య శోభాయాత్రను భక్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా, మండల టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయోధ్య నుండి దేశంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన మోడీ అన్ని ఆలయాలను సందర్శించుకుంటూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంకు ఆహ్వానం అందకపోవడం దురదృష్టకరమని అన్నారు. భద్రాద్రి రామోత్సవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. పునః పునః శ్రీరామ దర్శన ప్రాప్తిరస్తు. రాముని గుడి రాముని గుడి చూశారు, సభలను రామదాసు ఈ గుడిని కట్టుకోవడానికి చాలా ప్రయత్నం జైలు కూడా ఉండాలి. నవాబుల వ్యతిరేకంగా దీనికి ఒక హిస్టరీ ఉన్నది. మరి ఇంత పెద్ద హిస్టరీ ఉన్నదానికి అయోధ్యలో ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నప్పుడు రాజకీయ నాయకులకి నోటేషన్ పోతుందండి. పెద్ద పెద్ద నాయకులు రండి 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 అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం మన రామచంద్రునికి గుడికి ఇన్విటేషన్ రాలేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది కూడా హిస్టారికల్ వన్. నేను చూశాను, నరేంద్ర మోడీ గారు అన్ని గుళ్ళు తిరిగారు. నేను అనుకున్నాను ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది హిస్టారికల్. ఇక్కడ రాముని గుడి కట్టియడానికి రామదాసు అనే వ్యక్తి ఉద్యోగంలో ఉంటూ రెవెన్యూలో ఉంటూ ఆ డబ్బంతా దేవుడికి ఖర్చు పెట్టారు. శిక్ష కూడా అనుభవించారు. ఎందుకంటే దీంట్లో హిస్టరీ ఉన్నది. నేను చూస్తున్న టీవీలలో అన్ని రామేశ్వరం అందరి దగ్గర పోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వై యు ఆర్ నాట్ గివెన్ రాలేదు, ఇన్విటేషన్ కూడా లేదు కదండి. ఇది అన్యాయమా కదా? అంటే తెలంగాణలో మా గవర్నమెంట్ వచ్చింది నేను పోతే అనుకున్నాడు. అది తప్పు. దేవుడి సంగతి చెప్తున్నా. దేవునికి అందరికీ అభిమానం ఉంటుందండి. ఇవాళ నేను ఇంటికి వచ్చిన నాకు భద్రాచలం రామస్వామి రాముని దర్శనం చేసుకుని ఎవరికి వాళ్ళకు దేవుని దగ్గరికి పోయేది ఎవరికి వారికి ఇష్టం. అంతేగాని నరేంద్ర మోడీ ఇంకా కొడుకు పెండో బిడ్డ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు బర్రెలక్క ప్రకటించారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీతో పాటు ఎమ్మెల్సీగాను బరిలోకి దిగుతానని, గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం గళం ఎత్తుతానని వారు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్కకు 5,754 ఓట్లు వచ్చాయని వారు తెలియజేశారు. కూడా పోటీ చేస్తా, గెలిచే వరకు పోటీ చేస్తా. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా. అదేవిధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది. ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా. ఒక నిరుద్యోగి ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలి. సో అడుగు పెట్టాలి అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. చాలా వరకు డబ్బు చూసి ఓట్లు వేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా మంచి చేసే విధంగా నాకు ఓటేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నాగర్ కర్నూలు నుంచి నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీలో నేను ఖచ్చితంగా నిలబడతా. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఒక్కసారి నాకు గెలిపించండి. గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. ఎజెండా ఏంటి అంటే
ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏ ఎజెండా ఉన్నదో ఎంపీగా నిలబడ్డప్పుడు అదే ఎజెండా ఉంటుంది. నెక్స్ట్ ఎమ్మెల్సీలో పోటీ చేసిన అదే ఎజెండా ఉంటుంది. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలి అంటేనే కొంచెం భయపడే విధంగా గట్టి పోరాటం అయితే చేద్దాం. ప్రతి ఒక్క నిరుద్యోగికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, చాలామంది ఉద్యోగులకి, వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి, మీ పిల్లలాంటి నన్ను మీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన హస్తాలతో ఈసారి నన్ను ఎంపీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తా. చాలామంది ఎమ్మెల్యేగా నిలబడ్డది ఓడిపోయింది కదా, ఎక్కడో మూలకపోయి ఉంది అనేసి చాలామంది అనుకుంటారు. లేదండి, నేను చేయాల్సిన వర్క్ చేస్తూనే ఉన్నా. ఎక్కడున్నా కొల్లాపూర్ ప్రజలకు దగ్గరలోనే అండదండగా ఉంటా ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు ఒకసారి నన్ను ఎంపీగా కూడా గెలిపించండి. 500 ఏళ్ల స్వప్నం నిజం కాబోతోంది. పవన్ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూపీలోని లక్నోకు చేరుకున్నారు. ఇదే దేశ ప్రజలు చిరకాల స్వప్నం అని 500 ఏళ్ల తరువాత ఎట్టకేలకు నిజం కాబోతుందని పవన్ అన్నారు. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. Finally, nation could see what exactly is going to the Pran Pratishtha, which has been long cherished dream of the entire nation. So I'm very glad that I'm a part of this. Thank you. Thank you so much. What do you have to say about it? This has been a long cherished prayer of everyone for the last 500 years. I think finally it is coming into reality. We are very happy. The way everyone is celebrating, what do you have to say about it? It's like an extension of a celebration. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జై శ్రీరామ్ నినాదాలతో మందమర్రి పట్టణ వ్యాప్తంగా ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీలో పురోహితులు, హిందూ బంధువులు, అదేవిధంగా ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ రోజున ఎంతో అత్యంత పవిత్రమైన రోజు. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు అయోధ్యలో రామ మందిర నిర్మాణం అవుతుందని. కానీ మన అదృష్టవశాత్తు అయోధ్యలో రామాలయం నిర్మాణమై ఈ రోజున 11:30కు ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంది, విగ్రహ ప్రతిష్ఠ. దీని సందర్భంగా భారతదేశం అంతా కూడా వివిధ గ్రామాల్లో, పల్లెటూర్ల దగ్గర నుంచి మొదలుకొని ఆ రాముని కొలుస్తూ రాముని అక్షంతలు అందరూ కూడా శిరస్సు మీద ధారణ చేసుకుంటున్నారు. అదే మాదిరిగా ప్రతి గ్రామంలో కూడా ఏ చిన్న దేవాలయంలో కూడా ఉన్నా కూడా రాముని యొక్క నామాన్ని జపించాలి అని చెప్పడంతో అందరూ కూడా జపిస్తున్నారు. ప్రతి ఇంటి నిండా, ప్రతి ఇంట్లో కూడా జెండాలు కట్టుకోవడం జరుగుతోంది. ఎంతో ఉత్సాహంగా హిందూ బంధువులంతా కూడా ఇందులో పాల్గొంటున్నారు. సాయంత్రం అందరూ కూడా ఇంటింట్లో దీపాలు పెట్టాలి. ఇది ఒక హిందువులకు గొప్ప పండుగ అనుకోవాలి. దసరా దానికన్నా కూడా గొప్ప పండుగ. ఈ కార్యక్రమంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నాగావ్లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకున్నారని రాహుల్ ప్రశ్నించగా పర్యటనతో ఘర్షణలు జరగవచ్చని అధికారులు సమాధానమిచ్చారు. వారి తీరు పట్ల రాహుల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాన్ని ఎవరు దర్శించుకోవాలన్నది ప్రధాని మోడీ నిర్ణయిస్తారని వారు ఎద్దేవా చేశారు. రాహుల్ జోడో యాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. అస్సోం సోనితూర్ వద్ద రాహుల్ బస్సులో వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. జై శ్రీరామ్, మోడీ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ బస్సు దిగి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను బస్సులోకి తీసుకువెళ్లారు. రాహుల్ బస్సులో నుంచి వారికి ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చారు. ప్రేమను పంచుతూ ఇండియాను ఏకం చేస్తాం అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.